అంటే మహేష్ బాబు గారు అవుతారు. అలాంటి డైరెక్టర్ ఉన్నారంటే గర్వంగా చెప్పుకోవచ్చు మనం రాజమౌళి గారికి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా టైటిల్ అంటే చాలా యూనిక్ గా సింపుల్ గా ఉంటాయి అంటారు. బట్ ఈ టైటిల్ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తలేదు కూడా కొంతమంది. లేదు అలా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు RRR అని చెప్పేసి ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఎవరికైనా అర్థమైందా ఏం తప్ప ఇది RRR అని చెప్పేసి 3 అక్షరాలు పెట్టాడు ఏముందని చెప్పేసి. కానీ తర్వాత దానికి అర్థమైంది రణం రౌద్రం రుధిరం సేమ్ ఎంత. ఇప్పుడు మనం అనుకోవచ్చు వారణాసి పెట్టాడంటే ఏమో ఇక్కడ నుంచి కథ కనెక్షన్ ఉండొచ్చేమో, ఇక్కడ నుంచి క్లైమాక్స్ మారచ్చేమో, ఇక్కడ నుంచి కంటెంట్ ఉండొచ్చేమో, ఆ వారణాసి నుంచి దాన్ని విడదీసి ఏమన్నా ఉండొచ్చేమో ఇంకా పదాలు. సో కాబట్టి దయచేసి ఏదైతే ఇప్పుడు వారణాసి ఉంటుందో చాలా బాగుంది పేరు. ఇంకా ఇండియన్ పేరు పెట్టారు, ఇంకా సంతోషించండి. మన సంస్కృతి పేరు పెట్టారు అంటే మన పాతకాలం నుంచి ఉంటున్న వారణాసి పెట్టారంటే మనం గర్వించాలి. ఇంకా ఇండియన్ పేరు పెట్టారు. ఇంతకుముందు RRR పెట్టేసరికి మన వాళ్ళంతా ఇంగ్లీష్ పేరు పెట్టారని చెప్పి చాలా వరకు వచ్చే టాక్ కూడా తెలుసో తెలియదు. చాలా మంది ఏంటి రాజమౌళి గారు బాహుబలి, మర్యాద రామన్న ఇలాంటి సినిమాలు పేరు పెట్టినారు. RRR పెట్టేసరికి మన వాళ్ళు ఏమనుకున్నారు తెలుగు భాష మీద ప్రేమ పోయిందని చెప్పి. తర్వాత అర్థమైంది రణం రౌద్రం రుద్రం వచ్చరికి అమ్మయ్య అని చెప్పి ఊపి పిలుచుకున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు మహేష్ బాబు గారి సినిమాలు అంటే మన రీజనల్ వరకే ఉండేవి, పాన్ ఇండియా మూవీ లేదు. సో ఇప్పుడు డైరెక్ట్ పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తుంది. మరి అందరూ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఈజీగా బ్రో. మీరు అంటున్నారు యాక్సెప్ట్ చేయగలుగుతారా కాదు, ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారా అని మీరు అడగాల్సింది. ఎలా యాక్సెప్ట్ చేస్తారో చెప్తా చూడండి. ఇప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ తీసిన ఈగా సినిమా మీకు తెలుసా తెలీదు? ఈగా సినిమా జస్ట్ 4-5 లాంగ్వేజ్ రిలీజ్ అయింది. మగధీర సినిమా మహా అయితే 1-2 లాంగ్వేజ్ అంతే, అంతకుమించి ఎక్కువ కాలేదు కూడా. మరి ఎలా యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చిన బాహుబలిని సేమ్ బై ద వే ఈ బాహుబలిని చూసిన తర్వాత రాజమౌళి గారు ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చీమ అడిగినా, ప్రతి పుట్టలో దోమని అడిగినా, పుట్టలో ఉన్న చీమ అడిగినా దోమని తెలుస్తుంది. కాబట్టి ఇందులో అతను ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మహా అయితే ఎక్కడైతే రిలీజ్ కావాలో అక్కడికి వెళ్ళి ఆ దేశాలు తిరిగితే చాలు. రాజమౌళి గారి రేంజ్ మారిపోయిందండి. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది, రాజమౌళి గారి రేంజ్ ఇంకో రేంజ్కి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఆలోచించిన అవసరం లేదు. ఇది ఏదైతే వారణాసి ఏదైతే టైటిల్ కానీ మహేష్ బాబు గారు కాంబినేషన్ వస్తున్న సినిమా ఈ రాజమౌళి గారితో ఖచ్చితంగా ఇట్టు కొట్టింది, ఈజీగా ఇట్టు. ఆటోమేటిక్ గా అది జనాల్లో గుండెల్లో నిలిచిపోతుంది. చూడండి సినిమా మీరు అనుకుంటారేమో RRR తర్వాత రాజమౌళి గారు ఇంకా తర్వాత మళ్ళీ బయటపడతారని చెప్పేసి. ఏముండదు, మన తెలుగు సినిమా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అప్పట్లో మనం అనేవాళ్ళం కదా, ఇప్పట్లో కూడా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అని చెప్పేసి మరో కెమెరాన్ కూడా కాదు, మరో అంటే సెకండ్ కెమెరాన్ కాదు, ఫస్ట్ రాజమౌళి అవుతుంది మన రాజమౌళి. సో థ్యాంక్ యూ.